జనరల్గా ఏదన్నా పెళ్ళికి వెళ్తే మనం ఏం చేస్తామండి? అక్షంతలు వేసేస్తాం, ఆ తర్వాత అక్కడ పెట్టిన ఫుడ్ తిని వస్తాం. ఇది కూడా ఒక డౌటేనమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతిలో గిఫ్ట్లు కూడా పెడతాం కదబ్బే. పెట్టినోళ్ళు పెడతారు, లేకపోతే కవర్లలో తోచినంత డబ్బులు పెట్టిస్తారు. ఇప్పుడు ఇంతగా ఎందుకమ్మా? అంతొద్దు కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు చదివింపులు కూడా చేసేస్తారని మీకు తెలుసా? బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే కదమ్మా పెళ్లి చేసుకుంటారు. అందుకే అబ్బాయి కూసంతా లోక జ్ఞానం పెంచుకోమని చెప్పేది. నాకు చాలా ఉందమ్మా లోక జ్ఞానం. తెలుస్తానే ఉంది. పెళ్లి టైంలో చదివింపులు రాసుకోవడానికి బంధువులు బుక్ కట్టుకుని కూర్చుంటారు కదండి. కానీ ఇక్కడ పెళ్లి కూతురు తండ్రి చేసిందేంటో మీరే చూడండి మరి. వీళ్ళెవరండి బాబు, మరీ ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? టెక్నాలజీని ఇలా కూడా వాడేసుకోవచ్చా అని అందరూ ముక్కును వేలేసుకునేలా చేశారు. ఇప్పుడు పేమెంట్స్ ఎక్కువగా డిజిటల్లోనే జరుగుతున్నాయి. చిన్న షాపుల్లో కూడా ఏదైనా వస్తువు కొంటే డిజిటల్గానే పే చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మాత్రం చాలా డిఫరెంట్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి నవ్వు తెప్పిస్తుంది. ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే, క్రెడ్ ఇలా రకరకాల పేమెంట్ గేట్వేలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో పేటీఎంను వాళ్లు వాడేసుకుంటున్నారు. అలా అని వాళ్ళదేదో షాప్ అనుకుంటున్నారేమో. అస్సలు కానే కాదు. అక్కడొక్క పెళ్లి జరుగుతోంది. పెళ్ళంటే బంధుజనాలు బాగానే వస్తారు కదా. అలానే వధూవరులకు చదివింపులు కూడా మామూలుగా జరిగేతంతే. కాకపోతే ఈ పెళ్లి వేడుకలో మాత్రం ఓ వింత సంఘటన జరిగింది. మారుతున్న టెక్నాలజీని బాగా వాడేసుకుంటున్నారు వధూవరుల తరపున మనుషులు. ఓ పెళ్లి వేడుకలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి మండపంలో వధువు తండ్రి తన జేబులో పేటీఎం క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకుని మరీ తిరుగుతున్నాడు. ఇదేందయ్యా ఇది, మేమెక్కడ చూడలేదని అనుకుంటున్నారు పెళ్లికి హాజరైన బంధువులు. ఆయనేమో బంధుమిత్రుల నుంచి చదివింపులను ఈ స్కానర్ ద్వారా స్వీకరించడం నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఓ పుస్తకంతో పాటు చిన్న బ్యాగ్ పెట్టుకుని టేబుల్ వేసుకుని చదివింపుల కౌంటర్ పెట్టుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా డిజిటల్ కాబట్టి పేమెంట్స్ కూడా అలానే చేసేస్తున్నారు. ఇక్కడ బుక్లో కట్నాలు రాయడం పాత పద్ధతి, స్కానర్తో తీసుకోవడం కొత్త సాంప్రదాయం అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.